మనకి ఎప్పుడో ఒక్కసారి ఎవరో ఆ పట్టం వేశారు, ఇంకా అక్కడి నుంచి అలా వేసుకుని శివుణ్ణి తొక్కేసింది ఏమిటో, శివుణ్ణి తొక్కిందేమో అనుకుంటాం. శివుణ్ణి 2 కారణముల చేత తొక్కింది. ఒకసారి ప్రపంచ ప్రళయ తాండవం చేసింది అమ్మ. ఆ తాండవ నృత్యం చేసినప్పుడు ఆవిడ అడుగులకి భూమి తట్టుకోలేకపోయిందిట. భూమి మీద అమ్మవారు కాళికాదేవి తాండవం ఆడుతూ ఉంటే ఆ పాదముల దెబ్బలకి పాదఘాతములకు భూమి కదిలిపోయింది. అప్పుడు శివుడు ఏం చేశాడు, అమ్మవారి పాదములు నేల మీద ఆరకుండా తన శరీరాన్ని అడ్డం పెట్టాడు. శివుడి మీద ఆవిడ తాండవం ఆడింది. అప్పుడు శివుడు తట్టుకోగలిగాడు. ఆవిడ ఆశ్చర్యపోయి శివుడిని తనలో కలుపుకున్నది. అదొక కారణం చేత శివుడు అమ్మవారి పాదాల కింద ఉంటాడు. లేకపోతే నిజంగా ఆవిడ గట్టిగా తాండవం పడితే భూమి అవుతున్నట్టండి. ఈ స్టేజీ మీద కాళికాదేవిని పిలిచి డ్యాన్స్ చేయమంటే ఇక ఖాళీ కాదు, ఖాళీ ఇది స్టేజీ విరిగిపోతుంది ఆవిడ నిజంగా తాండవం ఆడితే. ఏదో సరదా కోసం మనలాంటి రూపం ధరిస్తే పక్కన పెట్టండి. కానీ అందుకే ఆవిడ పాదఘాతములకు భూమి అల్లాడిపోతున్నది కనుక ఈశ్వరుడు ఆవిడ పాదముల కింద వేదికగా మారాడు. అందువల్ల కాళిక పాదాల కింద శివుడు కనపడతాడు. అది ఒకవైపు. మరొకసారి ఇక్కడ శుంభని శుంభుల దగ్గర ఉండే కామరూపుడు అనేవాడు శివుడి వేషంలో అమ్మని మోసం చేసి అమ్మని బంధిద్దామని దగ్గరకు వచ్చాడు. అప్పుడు అమ్మవారు వాడి రూపం తెలుసుకుంది. అమ్మకి తెలియందేముంది, ఆవిడ సమస్త ప్రాణులలో ఉన్న జ్ఞానము చేతనము అన్నీ ఆవిడే కనుక కాళీ వీడు కామరూపుడు శుంభుడి యొక్క దోత మారు వేషంలో శివుడి వేషంలో ఎక్కడికి వచ్చి నన్ను బంధిద్దాం అనుకుంటున్నాడు, వీడి సంగతి చూడనుగానే వాడిని కింద పారేసి ఒక్క తొక్కు తొక్కి కత్తితో వాడి తల నరికి పారేసింది. అమ్మ వాడి మీద కాలు వేసి తొక్కగానే వాడి అసలు రూపం వచ్చిందిట. అమ్మవారి పాదస్పర్శతో వాడి కామరూపం పోయింది, శివరూపం పోయింది. శివరూపం పోయాకే నరికిందండోయ్. అమ్మవారికి ఒక నియమం ఉంది, వేషం కోసమైనా మోసం కోసమైనా ఏ వంకతో అయినా శివుడి వేషం వేసుకున్నవాడి తల నరకదు. శివుడి రూపంలో ఉన్నప్పుడు చంపకూడదు. డ్రామా ఆర్టిస్టు శివుడి వేషం వేసుకుంటే వాడు ఎంత పాపాత్ముడైనా వాడి ప్రాణం తీయకూడదట, అది వాళ్ళ నియమం. అందుకే వాడి మీద కాలేసి తొక్కిన తర్వాత వాడికి అసలు రూపం రాగానే ఆ కామరూపం పోగానే అప్పుడు వాడి తల నరికి చంపింది. ఇక తర్వాత చూచి ఆశ్చర్యపోయాడు రక్తబీజుడు. ఘోర యుద్ధంలో కామరూపుడి యొక్క రూపం పసికట్టి ఒక్క దెబ్బతో అమ్మవాడి తల నరికేసింది. ఈవిడికి ఎటువంటిది ఉంటుందబ్బా, కామరూపుడు మారువేషం వేసుకుంటే వాడిని గుర్తించటం మా ప్రభువు వల్లే కాలేదు. శుంభని శుంభుల దగ్గర ఈ కామరూపుడు అనేవాడు ఉన్నాడని చెప్పాం కదా ఇందాక, శివరూపంలో వచ్చినవాడు. వాడు చాలాసార్లు శుంభుడి దగ్గరికి వచ్చి నిశుంభుడి వేషం, నిశుంభుడి దగ్గరికి వచ్చి శుంభుడి వేషంలో వెళ్ళేవాట. వెడితే వాళ్ళు నిజంగానే అన్నదమ్ములు అనుకునేవారట, ఏది సొంత అన్నదమ్ములు అయ్యుండి కూడా. ఆ తర్వాత వాడు నవ్వి ప్రభు నేను శుంభుణ్ణి కాదు నిశుంభుణ్ణి అని అసలు రూపం ధరించేవాడు. ఈ విధంగా వాడు ఎన్నోసార్లు ప్రభువును మోసగించినవాడు. రక్తబీజుడి దగ్గరికి వచ్చి ఒకసారి రక్తబీజుడు పెళ్ళాం వేషంలో వచ్చాట. రక్తబీజుడు మా ఆవిడ వచ్చిందని కౌగిలించుకోపోతుంటే నేను మీ ఆవిడ్ని కాదు నేను కామరూపుణ్ణి అన్నట్ట. ఇలా మమ్మల్ని ఎన్నోసార్లు మాయారూపములతో మోసగించిన కామరూపుడి యొక్క గుట్టు ఇట్టే రట్టు చేసి మట్టు పెట్టిందంటే ఈ కాళికకి ఎంత శక్తి ఉందో అనుకున్నాడు ఆయన. అంటే అమ్మ దగ్గర ఏవో శక్తులు ఉన్నాయని కొంత కనిపెట్టాడు. అప్పుడు వెంటనే ఏం చేశాడు ఆయన, యుద్ధానికి మొదలుపెట్టాడు. ఏతస్మిన్ అంతరే భూప వినాశాయ సురద్విషాం భవాయామరసింహానాం అతి వీర్యబలాన్వితా. ఆ సమయంలో అమ్మవారు ఈ రాక్షసుల్ని మట్టు పెట్టడానికి సింహం చేత ఒక కరు పరిపించింది, సింహనాదం చేసింది సింహం. అప్పుడు జరిగిందో తమాషా, అమ్మవారి శరీరము నుంచి శక్తులు పుట్టుకురావడం మొదలుపెట్టాయి. బ్రహ్మేశ కుహ విష్ణూనాం తథేంద్రస్య చ శక్తయః శరీరేభ్యో వినిష్క్రమ్య తద్రూపైశ్చండికాం యయుః యస్య దేవస్య యద్రూపం యథా భూషణవాహనం తద్యదేవహి తచ్చక్తిరసురాన్ యోద్ధుమాయయౌ. రాక్షసుల్ని సంహరించటానికి అమ్మకి సాయం చెయ్యడానికి బ్రహ్మ, శివుడు, విష్ణువు, కుమారస్వామి ఇటువంటి దేవతల యొక్క రూపములు అమ్మ నుంచి బయటకు వచ్చాయి. కానీ ఆ రూపములు స్త్రీ రూపములు. అంటే ఏమిటి, బ్రహ్మ ఎలా ఉంటాడో అటువంటి రూపం ఒక స్త్రీ రూపం వచ్చింది. ఒక ముక్కలో చెప్పాలంటే బ్రహ్మగారికి ఆడవేషం వేసినట్టు ఉంది. అది బ్రహ్మాణి అని పిలువబడింది. బ్రహ్మగారు ఆడవేషం వేసుకుంటే ఎలా ఉంటుంది, మొత్తం గడ్డాలు తీసేసి చక్కగా చీర కట్టుకొని ఓహో అని సిగ్గుపడుతూ వస్తే ఎలా ఉంటుందో అటువంటి రూపంతో వచ్చాడు. కుమారస్వామికి ఆడవేషం వేస్తే ఎలా ఉంటుంది అటువంటి శక్తి. ఇవే సప్తమాతృకలు: బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి,
చాముండ ఏతే సప్తమాతృకా, ఈ 7 సప్తమాతృకలు. బ్రహ్మస్వరూపంతో ఉన్న స్త్రీ అచ్చం బ్రహ్మలాగే కమండలం జపమాల పుచ్చుకుని హంసవాహనం మీద వచ్చింది. ఆవిడ బ్రహ్మాణి లేక బ్రాహ్మి. బ్రహ్మిణి కాదు, కర్మ ఈ మధ్యన చంపేస్తున్నారు భాష దాకా. బ్రహ్మిణి అని ఒకడు, బ్రాహ్మిణి అని ఒకడు. అది బ్రహ్మాణి లేక బ్రాహ్మి. అచ్చం కుమారస్వామి వంటి రూపంతో నెమలి వాహనం మీద ఒక స్త్రీ శక్తి పుట్టింది. ఇక చూస్తే డిటో అనమాట, కుమారస్వామి స్త్రీ వేషంలో వచ్చినట్టు ఉంటుంది. అచ్చం ఈటి పట్టుకుని మయూర వాహనం మీద ఆవిడ కౌమారి. మహేశ్వరుడు స్త్రీ రూపం ధరిస్తే వచ్చే రూపం మాహేశ్వరి. ఆవిడ నందీశ్వరుడి వాహనం మీద వచ్చిందనమాట. తర్వాత వైష్ణవి గరుడ వాహనం మీద విష్ణుమూర్తి స్త్రీ రూపం ధరించినట్టు ఉంటుందన్నమాట. చతుర్భుజాలతో నీలమేఘఛాయా శరీరిణి అయిన సుందరీమణి వైష్ణవీ శక్తి. కాబట్టి వైష్ణవి అంటే నీలమేఘఛాయా శరీరంతో ఉండాలి. శంఖచక్ర గదాపద్మాలతో వచ్చింది వైష్ణవీ శక్తి. ఇక వారాహి, వరాహస్వామి వారు అవతారంలో ఉన్నారే, ఆయన స్త్రీ రూపం చీర కట్టుకుని వచ్చినట్టుగా ఉంటుంది. వారాహీదేవి గదబుచ్చుకు వచ్చింది ఆవిడ. మాహేంద్రి, ఇంద్రుడి రూపం ఎలా ఉంటుందో అటువంటి రూపంతో ఉన్న రూపం ఐరావతం మీద వచ్చింది వజ్రం పుచ్చుకొని. ఆవిడ మాహేంద్రి. ఇంతెందుకనమాట, ఇంద్రుడు స్త్రీ రూపం ధరించినట్టుగా ఉందన్నమాట. ఇహ చాముండ, ఆ తల్లి గురించి ఇందాకే చెప్పుకున్నాము. ఆవిడ భయంకరమైన కాళీ రూపంతో ఉంటుంది. ఈ విధంగా బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ అనే 7 రూపములు. అమ్మవారు కాళికాదేవి 8వ రూపం. 9వ రూపం ఇప్పుడు దుర్గాదేవి ఎదురుగుండా ఉన్నది. ఈ 9 మంది కలిపి నవదుర్గాదేవిభ్యో నమః అని స్తోత్రం చేస్తారు దేవతలు.